శుభోదయం. నా పేరు అక్షయ. నేను సెయింట్ జేవియర్స్ కాన్వెంట్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. శుభోదయం. నా పేరు ఎన్ రిషిక. నేను 10వ తరగతి చదువుతున్నాను. మేము చేసిన అంశం వచ్చేసి రామాయణం. రామాయణం అనగా రాముడి యొక్క ప్రయాణం. ఈ కథ గురించి తెలియాలంటే మనం మొదట రాముడు ఎలా పుట్టారో తెలుసుకోవాలి. సంతానం కోసం దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం జరిపిస్తారు. ఆ యాగం ప్రభావం వలన అగ్నిదేవుడు పాయసం ఇస్తారు. ఆ పాయసం ప్రభావం వలన దశరథుడికి 4 కుమారులు జన్మిస్తారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి పిల్లలను అల్లారు ముద్దుగా పెంచసాగారు. విశ్వామిత్రుడి దగ్గర విలువిద్యలు అనగా ధనస్సు విద్యలు నేర్చుకున్నారు. విశ్వామిత్రుడు రాముడు మరియు లక్ష్మణుడిని యాగానికి రక్షణగా తీసుకువెళ్తారు. విశ్వామిత్రుడు దశరథ మహారాజుని రాముణ్ణి సీతా స్వయంవరానికి తీసుకెళ్తానని ఒప్పించి రాముణ్ణి తీసుకువెళ్తారు. దారిలో రాముడి పాదం తాకి రాయి అహల్యగా మారుతుంది. మిథిలా నగరంలో రాముడు సీతాదేవిని మొదటిసారిగా చూస్తారు. స్వయంవరంలో రాముడు శివధనుస్సును విరిచి సీతాదేవిని మనవాడతారు. ఈ కళ్యాణాన్ని మనం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు జరుపుకుంటాం. ఎందుకంటే రాముడు, సీతాదేవి ఆదర్శ దంపతులుగా పేరొందారు. కొన్ని రోజుల తర్వాత మందర చెప్పుడు మాటలు విన్న కైకేయి దశరథ మహారాజు దగ్గరికి వెళ్లి 14 సంవత్సరాలు రాముణ్ణి అరణ్యవాసం పంపమని కోరుతారు. విషయం తెలుసుకున్న రాముడు తల్లి మరియు తండ్రి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని అరణ్యవాసంకై బయలుదేరుతారు. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి బయలుదేరుతారు. దారిలో గుహుడు రాముడి పాదసేవ చేసుకుంటారు. అతని పడవలో నది దాటి ఒడ్డుకు చేరుకుంటారు. భరద్వాజుని ఆశ్రమం దగ్గర ఆగి ఆయనయు మరియు అతని భార్య యొక్క ఆశీర్వాదాలను తీసుకుంటారు. అక్కడ రాముడు మరియు లక్ష్మణుడు ఒంటికన్ను రాక్షసుని సంహరిస్తారు. అక్కడే ఒక చిన్న ఆశ్రమం నిర్మించుకొని రాముడు, లక్ష్మణుడు, సీత హాయిగా నివాసం ఉండసాగారు. కొన్నాళ్లకు భరతుడు వచ్చి తన తండ్రి అయిన దశరథ మహారాజు మరణ వార్త రాముడు మరియు లక్ష్మణుడికి తెలియజేస్తారు. ఎంతో దుఃఖంతో తనతో పాటు రాముడి పాదరక్షలు తీసుకువెళ్లి పట్టాభిషేకం చేసి పూజిస్తారు. తర్వాత శూర్పణఖ వచ్చి లక్ష్మణుడితో "నువ్వు నాకు నచ్చావు, నేను నిన్ను పెళ్లాడతాను" అంటే లక్ష్మణుడు ఎంతో కోపంతో శూర్పణఖ యొక్క ముక్కు చెవులను కోసి పంపిస్తారు. శూర్పణఖ తన అన్న అయిన రావణుడితో జరిగిన విషయమంతా చెబుతుంది. అప్పుడు రావణుడు ఒక మాయాలేడిని పంపిస్తారు. రాక్షసుని మాయాలేడిగా చేసి పంపిస్తారు. సీతాదేవి ఆకర్షితురాలే అది నాకు కావాలి అని రాముడితో చెబుతుంది. రాక్షసులు రాముడిని తీసుకువెళ్ళగా రాముడు అరిచినట్టుగా శబ్దం చేస్తారు. లక్ష్మణుడు భయపడి వెళ్తే అదే సమయమని భావించి రావణుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్ళిపోతారు. పుష్పక విమానంలో రావణుడు సీతాదేవిని తీసుకువెళ్తుంటే జటాయు కాపాడడానికి రావగా రావణుడు తన ఖడ్గంతో జటాయు యొక్క రెక్కను కోసి పంపిస్తారు. లంకలో సీతాదేవి రావణుడితో "నన్ను తీసుకువెళ్ళడానికి నా రాముడు తప్పకుండా వస్తాడని చెబుతుంది. రాముడు మరియు లక్ష్మణుడికి జటాయు కనిపించి జరిగిన విషయమంతా చెప్పి అక్కడికక్కడే మరణిస్తుంది. శబరి రాముడికి తన ఎంగిలి పళ్ళను తినిపిస్తుంది. అదే సమయమని భావించి రావణుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్ళిపోతారు. పుష్పక విమానంలో రావణుడు సీతాదేవిని తీసుకువెళ్తుంటే జటాయు కాపాడడానికి రావగా రావణుడు తన ఖడ్గంతో జటాయు యొక్క రెక్కను కోసి పంపిస్తారు. లంకలో సీతాదేవి రావణుడితో "నన్ను తీసుకువెళ్ళడానికి నా రాముడు తప్పకుండా వస్తాడని చెబుతుంది. రాముడు మరియు లక్ష్మణుడికి జటాయు కనిపించి జరిగిన విషయమంతా చెప్పి అక్కడికక్కడే మరణిస్తుంది. శబరి రాముడికి తన ఎంగిలి పళ్ళను తినిపిస్తుంది. రాముడు మరియు లక్ష్మణుడికి హనుమంతుడు పరిచయం అవుతాడు.
వాలి సుగ్రీవుల యుద్ధంలో రాముడు చెట్టు చాటు నుండి వారిని సంహరిస్తారు. హనుమంతుడికి రాముడు తన అంగుళీకము ఇచ్చి నదిని దాటి ఇది నా సీతకి నా ఆనవాలుగా తెలియచేయని పంపిస్తాడు. హనుమంతుడు నదిని దాటి లంకకు చేరుకుంటాడు. లంకలో సీతాదేవి అశోకవనంలో ఉంటుంది. హనుమంతుడు సీతాదేవికి జరిగిన విషయమంతా చెప్తాడు. సీతాదేవి తన చూడామణిని హనుమంతుడికి ఇచ్చి రాముడికి ఏమని తెలియజేస్తుంది. హనుమంతుడు వెళ్ళేటప్పుడు తన తోకకు నిప్పంటించుకొని లంకా దహనం చేస్తాడు. వారధి నిర్మించే ముందు రాముడు మరియు లక్ష్మణుడు శివార్చన చేస్తారు. వానర సైన్యమంతా రాళ్లపై శ్రీరామ్ అని రాసి సముద్రంపై వారధిని నిర్మిస్తారు. ఆ వారధిని దాటుకొని రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు అతని సైన్యమంతా లంకకు వెళ్లి రావణుడితో భీకర యుద్ధం జరుపుతారు. ఆ యుద్ధంలో రావణుడు మరణిస్తాడు. సీతాదేవికి అగ్ని పరీక్ష నిర్వహిస్తారు. తరువాత అందరూ అయోధ్యకు తిరిగి వెళ్తారు. మరలా రాముడు పట్టాభిషేకం అవుతాడు. ధన్యవాదాలు. రామాలయం గురించి అయోధ్య రామాలయం నమూనా ఉంది చూడవచ్చు. అటు పక్కకు అయోధ్య రామ మందిరం యొక్క నమూనా